నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పీసీ బిల్ అన్నమాట 55,000 పీసీ బిల్ చేస్తున్న చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అకౌంట్ ప్రెసెంట్ ఈ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో యాక్చువల్లీ 55,000 పీసీ బిల్ ఎందుకు ఎవరి కోసం అంటే భయ్ నేను నా పీసీ బిల్ ప్రతి ఇయర్ ఒక వీడియో చేస్తాం కాబట్టి ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాం. పోల్ పెట్టిన పోల్ అయితే అందరూ కూడా 50K అన్నారు. సో ఓవరాల్ చూసుకుంటే నా పీసీ బిల్లే 55K పడుతుంది. సో 5,000 అటు అయితే కాబట్టి అయితే బిల్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ నేను చూసుకునే కోర్ i5 లెవెల్ 400 ప్రాసెసర్ తీసుకుని 6 core 12 threads అన్నమాట. బేస్ 2.6 GHz ఉంటుంది. టర్బో బూస్ట్ 4.4 దాకా వెళ్తుంది అన్నమాట మ్యాక్స్. అండ్ ఇక్కడ ఈ ప్రాసెసర్ చూసుకుంటే గేమింగ్కి, వీడియో ఎడిటింగ్కి, 3D యానిమేషన్కి, పైప్లైన్ వర్క్కి అండ్ కోడింగ్కి సూపర్ అనమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది నా అడ్వైస్ అయితే. ప్రైస్ చూసుకుంటే 14,500 ఉంది. ఆఫ్లైన్ మీకు ఇంకా తక్కువకి వస్తుంది, 13,000-11,000 అట్లా వస్తుంది. ఆన్లైన్లో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్ అది చూద్దాం. ఈ ప్రాసెసర్ చూసుకుందాం. అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఇది 2021 అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ప్రాసెసర్ అన్నమాట. 14nm ఆర్కిటెక్చర్, 6 core 12 threads వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2.60 GHz వస్తుంది బేస్ అండ్ 4.40 GHz టర్బో బూస్ట్ వస్తుంది అండ్ 65 watts పవర్ కన్సంప్షన్, 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. DDR4 3200 MHz సపోర్ట్ వస్తుంది అన్నమాట. 128 GB దాకా సపోర్ట్ ఉంది. ఆబ్వియస్గా 128 GB అయితే మ్యాక్సిమం ఓవర్ నేనైతే 16 GB రన్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ అవి అవుతున్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అంతే ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్రాసెసర్ అన్నమాట బేసిక్గా. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అన్నమాట. సో మదర్ బోర్డ్ ఏది చూసుకుంటే సేమ్ మదర్ బోర్డ్ అన్నమాట. నేను యూజ్ చేసింది ఆసూస్ వాళ్ళ ప్రైమ్ H510ME అన్నమాట. 10th జనరేషన్ అండ్ 11th జనరేషన్ రెండు ప్రాసెసర్లకి కంపాటబుల్. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ కోసం ఇక్కడ రెండు ర్యామ్ స్లాట్ ఉన్నాయి. ఒక పవర్ సప్లై, USB 3.4, సాటప్ పోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ర్యామ్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ M.2 కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి కలిసి నేను అప్గ్రేడ్ చేసుకున్న వీడియో నేను లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నా, అవి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు బ్యాక్ సైడ్లో పోర్ట్ చూసుకున్న డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, PS2 కనెక్టర్, విజయ్ పోర్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసాం. అండ్ రెండు USB 3.0 పోర్ట్స్, రెండు USB 2.0 800 అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వచ్చేసినవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి M.2 స్క్రూస్ అండ్ దాని హెడర్ కూడా ఉంటుంది కదా, రెండు ప్రొవైడ్ చేసి సాటా కేబుల్స్ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్స్ అండ్ IO షీల్డ్ కూడా ఉంది. బేసిక్గా బడ్జెట్ లెవెల్ మదర్ బోర్డ్ అనమాట. 6,783 రూపీస్ ఉంది. నాకైతే మదర్ బోర్డ్ ప్రాసెసర్ కాంబో కలుపుకొని 17,000 పడ్డది. ఇక్కడైతే మీకు 21,000-22,000 పడుతున్నట్టుంది. ఇక్కడ ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ప్రైస్. అండ్ కమింగ్ టు ర్యామ్కి వచ్చేసరికి అయితే నేను కింగ్స్టన్ వాళ్ళది ఫ్యూరీ ర్యామ్ అనమాట. సో ఇది 8GB 3200 MHz అనమాట. సో 2500కి వచ్చేసింది. రెండు తీసుకున్నాను. సో నేను తీసుకున్నప్పుడు ఇది అరౌండ్ 7,000 ఉండే. ఇప్పుడు ర్యామ్ ప్రైజెస్ తగ్గినాయి కదా, అట్ ప్రజెంట్ ఇది 5,000కి వస్తున్నాడు రెండు కలుపుకొని. సో 2,499. మీరు 8GB కూడా మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ 16 GB అన్నట్టు కూడా లేదు. రెండు యాడ్ చేస్తే కొంచెం ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ M.2 అనమాట. సో EVM M.2 128 GB సాటా అనమాట. సో ఇది 1,150 రూపీస్ ఉంది. బై వీటిలో మీద ఎక్కువ కాస్ట్ తక్కువ వస్తుంది అనమాట. నేను పర్చేస్ చేసినప్పుడు ఇది అరౌండ్ 1,500 అట్లుండే. ఇప్పుడు కాస్ట్ తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్ మీద ఇది కొంచెం ఎక్కువైంది అనుకోవచ్చు, 1 TB అనమాట. సో ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి నేను 3,000కి పర్చేస్ చేసిన, 3,400కి ఇంక్రీజ్ అయింది ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి. అండ్ బై గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో MSI వాళ్ళది వెంటర్స్ అనమాట. గ్రాఫిక్ కార్డు 1650 సిరీస్ 4GB GDDR6 వేరియంట్ అనమాట. నేను పర్చేస్ చేసే టైంకి 24,000 ఉండే. దీని అన్బాక్సింగ్ కూడా ఉంది. ఆన్లైన్లో మాత్రం 21,200 రూపీస్. ఆఫ్లైన్లో మీకు ఇది 19,000 20,000 ప్రైస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై గురించి అన్నమాట. సో పవర్ సప్లై నేను ఇక్కడ కోలామాస్ అదే MW 450 watts బ్రాన్స్ V2 పవర్ సప్లై తీసుకున్నా. ఆఫ్లైన్లో తక్కువ వచ్చిన 2,500కి వచ్చింది అన్నమాట. కానీ ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ ఉంది, 3,300 ఉంది. ఇక్కడ మన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం 120mm వస్తుంది అండ్ 80+ బ్రాన్స్ 5 years దాకా వారంటీ వస్తుంది అన్నమాట. నాకు అదొకటి మంచిగా అనిపించింది. ఇక్కడ కెపాసిటర్స్ కాంపోనెంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు.
అండ్ కూలర్ మాస్టర్ కాబట్టి ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట, పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ పెట్టుకొని ఇంకో క్యాబినెట్ కావాలి. సో క్యాబినెట్ చూసుకుంటే మాత్రం ఫింగర్స్ టవర్ C8 ఉందన్నమాట. ఆన్లైన్లో నాకు ఇది 1500కి వచ్చింది, ఆఫ్లైన్ మీకు 2684 వస్తుంది విత్ పవర్ సప్లై. నేను వద్దన్న వాళ్ళు వాడేసుకుంటారు అది. సో ఇవన్నీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడప్ చేసుకొని ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఇది క్యాల్కులేటర్ ఓపెన్ చేసాను, గూగుల్ క్యాల్కులేటర్ అన్నమాట. ఫస్ట్ మదర్బోర్డ్ చూసుకుందాం. 14500 మదర్బోర్డ్ ఏమంటారు, ప్రాసెసర్ ప్రైస్ అయిపోయింది. మదర్బోర్డ్ చూసుకొని 6783. తర్వాత ర్యామ్ అనమాట. సో ర్యామ్ కార్డ్ తీసుకుంటే 2499 ఉంది కదా, రెండు తీసుకోవాల్సింది. నేను యాక్చువల్లీ రికార్డ్ చేసినప్పుడు వేరే తీసుకున్నా. 2499 రెండుసార్లు టైప్ చేయాల్సింది. అండ్ M.2 చూసుకొని 1150. అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసా కదా 3399 ఉందన్నమాట. సో నాకైతే పర్వాలేదు అనిపించింది, కానీ కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంది. ఆఫ్లైన్లో మీరు తక్కువ వస్తుండొచ్చు. గ్రాఫిక్ అయితే చూసుకొని 21200 పర్వాలేదు. 21200 గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ ఫైనల్గా పవర్ సప్లై చూసుకొని మాత్రం 3299 ఉంది. తక్కువ రేట్లో వచ్చేసి బాగానే అనిపించింది. క్యాబినెట్ 2684. ఓకే, అన్ని కంబైన్ చేస్తే 58,000 పడుతుంది. అండ్ మీరు అనొచ్చు అన్న థంబ్నెయిల్లో 55 పెట్టినా అంటే నేను యాక్చువల్గా ఏం చేసిన అంటే 2400 ఉంది కదా, నేను దీనికి మైనస్ చేస్తాను 2499. సో ఇక్కడ యాక్చువల్లీ 55,515 రూపీస్ పడ్డది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను ర్యామ్ 16GB తీసుకున్నా కదా, డబల్ ర్యామ్ యాడ్ చేయడం మర్చిపోయినా, అందుకే 55,000 పడ్డది. సో కంగారు ఏం లేదు, మీరు 8GB యావరేజ్ పర్సన్కి 8GB తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం రాదు. నేనేంటంటే కొంచెం హెవీగా యూజ్ చేస్తాను కాబట్టి 16GB అయితే అవసరము. మీరు 8GB ఇప్పుడు తీసుకొని తర్వాత ఇంకొక 8GB తర్వాత కూడా తీసుకోవచ్చు, సరిపోతుంది. మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట, అది నా అడ్వైస్. సో గైస్, ఎవరైతే ఎడిటింగ్ చేయాలనుకుంటారో, వీడియో ఎడిటింగ్ అండ్ లైవ్ స్ట్రీమ్స్, గేమింగ్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట. మీరు 10th జనరేషన్కి కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే కొన్ని ఫీచర్స్ తక్కువైతే 32 XMP ప్రొఫైల్, తర్వాత PCI 4.0 అనమాట. సో అది చాలామంది అంటారు లెవెల్ 3 జనరేషన్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయనేసి అంటారు. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సపరేట్గా మీరు ఫ్యాన్ అయితే తీసుకోవాలి. సో బేస్ నార్మల్ యూస్కి అది సరిపోతుండొచ్చు, నాలాగా లైవ్ స్ట్రీమ్స్కి అవిటికి సరిపోతుంది, పెద్దగా హెడేక్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు నార్మల్గా అయితే ఏం హెడేక్స్ అయితే రావన్నమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట. అండ్ నా ఒపీనియన్ అయితే మీరు సపరేట్గా కూలర్ ఫ్యాన్ తీసుకోమని అయితే నా అడ్వైస్. ఫైనల్గా ఈ పీసీ బిల్ ఎలా అనిపించింది అండ్ మీకు యూస్ఫుల్ అయింది, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇట్లా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. లింక్స్ అయినా డిస్క్రిప్షన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ లింక్స్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే బై. అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయింది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బిల్ అకౌంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.